తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణి విషయంలో రాజకీయాలకు అతీత విచారణ అయితే జరగాలి. అట్ ద సేమ్ టైం న్యాయస్థానం కూడా ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి సందర్భం. ఇక్కడ ఇంతకుముందే చెప్పాను నేను, ఆ రోజున ఖచ్చితంగా ఈ నిర్ణయం తీసుకున్నది ఈఓ, చైర్మన్, బోర్డు. అది క్లియర్. ఏంటి, రవికుమార్ అనేటటువంటి అతను $800 పట్టుబడ్డాడు పరకామణిలో దొంగతనం చేస్తూ. అతన్ని విచారిస్తే ఏళ్ల తరబడి అట్లా దొంగతనం చేస్తున్నానని చెప్పాడు. ఆ పాయింట్ మీద అతన్ని కోర్టులో ప్రవేశపెట్టినా అప్పుడు దొరికింది $800 కాబట్టి అతనికి 15 రోజులకి మించి శిక్ష పడదన్నటువంటిది వీళ్ళ నమ్మకం. ఈవో వీళ్ళందరిది కూడా, పోలీసులది కానీ ఆ రోజున ఉన్నటువంటి వాళ్ళది. అదే సమయంలో అతను బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కావడం, ఈ వ్యవహారం ముదిరి అంటే ఆలయ ప్రతిష్ట దెబ్బతింటుంది అన్నటువంటి పేరుతో, ఎందుకంటే ఏళ్ల తరబడి జరుగుతుంది.